నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ నేర సామ్రాజ్యంలో ఒక శకం ముగిసింది. దశాబ్దాల పాటు మెక్సికోను వణికించి అమెరికాను గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో ఇక లేడు. మెక్సికో సైన్యం జరిపిన మెరుపు దాడుల్లో ఈ రక్తపాత చరిత్రకు ముగింపు పడింది. అసలు ఎవరి ఎల్ మెంచో? అల్పాదాయ కుటుంబం నుంచి వచ్చి అపర కుబేరుడిగా, కిరాతకుడిగా ఎలా ఎదిగాడు? ఆపరేషన్ తపల్పా ఎలా జరిగింది? ప్రపంచాన్ని వణికించే మారక ద్రవ్యాల సామ్రాజ్యం అది. అక్కడ చట్టం కంటే తుపాకీ గొట్టమే బలంగా మాట్లాడుతుంది. చెట్టు ముదిరితే గాలికి పడిపోతుంది, పాపం పండితే ప్రాణం పోతుంది అన్నట్టు దశాబ్దాలుగా మెక్సికోను తన గుప్పెట్లో ఉంచుకున్న డ్రగ్ మాఫియా కింగ్ పిన్ నెమెసియో రూబెన్ ఒసుగియోరా సెర్వాంటిస్ అలియాస్ ఎల్ మెంచో ఆట ముగిసింది. మెక్సికో సైన్యం జరిపిన మెరుపు దాడిలో ఈ అంతర్జాతీయ నేరగాడు హతమయ్యాడు. మెక్సికోలో డ్రగ్స్ అక్రమ రవాణాకు పర్యాయపదంగా మారిన పేరు ఎల్ మెంచో. జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేతగా అతను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అయితే ఎంతటి పెద్ద దొంగకైనా ఒకరోజు దొరక్క తప్పదు కదా. అమెరికా నిఘా సంస్థలు అందించిన కీలక సమాచారంతో మెక్సికో సైన్యం రంగంలోకి దిగింది. ఎల్ మెంచో తన సొంత రాష్ట్రమైన జెలిస్కోలోని తపల్పా పట్టణంలో దాక్కున్నాడని సమాచారం అందడమే ఆలస్యం. సైన్యం ఒక యుద్ధ తంత్రాన్ని రచించింది. అయ్యే కాలానికి అన్నీ అవుతాయి, పోయే కాలానికి బుద్ధి గడ్డి తింటుంది. ఎంతటి గజదొంగకైనా సొంత ఇల్లే శత్రువు అవుతుందని ఎల్ మెంచో విషయంలో నిరూపితమైంది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్లుగా ఎల్ మెంచో నేర ప్రవృత్తి చిన్నతనంలోనే మొదలైంది. నెమెసియో రూబెన్ ఒసిగియోరా సెర్వాంటిస్ ప్రపంచానికి ఎల్ మెంచోగా పరిచయం. 1966లో మిచోవాకన్లోని ఒక మారుమూల గ్రామంలో అవకాడోలు పండించే పేద కుటుంబంలో పుట్టిన ఇతగాడు 5వ తరగతిలోని చదువుకు స్వస్తి పలికాడు. టీనేజ్లో గంజాయి తోటలకు కాపలాదారుగా మొదలైన ఇతని ప్రస్థానం మెరుగైన జీవితం కోసం అమెరికాకు అక్రమ వలస వెళ్లేలా చేసింది. అక్కడ హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి జైలు శిక్ష అనుభవించి మెక్సికోకు బహిష్కరించబడ్డాడు. అయితే స్వదేశం వచ్చాక కొన్నాళ్లు పోలీసుగా పనిచేయటం ఇతని జీవితంలో ఊహించని మలుపు. వ్యవస్థలోని లొసుగులను తెలుసుకున్న మెంచో ఆ తర్వాత డ్రగ్స్ ముఠాలలో చేరి తనకంటూ ప్రత్యేకంగా జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ను స్థాపించాడు. మెరుగైన జీవితం కోసం 1980 దశకంలో అక్రమంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోకి చొరపడ్డాడు. హెరాయిన్ సరఫరా చేస్తూ 1994లో అమెరికా పోలీసులకు దొరికిపోయాడు. 3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత మరో నేరం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు దేశ బహిష్కరణ చేసి మెక్సికోకు తిప్పి పంపారు. 30 ఏళ్ల వయసులో స్వదేశం వచ్చాక పోలీస్ బలగాల్లో పనిచేశాడు. అప్పుడు మాదక ద్రవ్యాల గుట్టుమట్టు తెలుసుకొని ఉద్యోగం వదిలేసి మిలేనియో కార్టెల్లో చేరాడు. అక్కడే ముఠా నేతల్లో ఒక చెల్లిని పెళ్లాడి కీలక నేతగా ఎదిగాడు. తర్వాత కార్టెల్లో విభేదాలు, ముఠాపై సైన్యం దాడులతో వేరే ముఠాలతో చేతులు కలిపాడు. మెక్సికోలో డ్రగ్స్ మాఫియా అంటే ఒకప్పుడు కేవలం కొన్ని ముఠాల మధ్య గొడవగా ఉండేది. కానీ 2009లో పరిస్థితులు మారిపోయాయి. పాత ముఠాలు ముక్కలవ్వడంతో ఆ శిథిలాల నుంచి పుట్టుకొచ్చిందే జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్. కుక్కలు కొట్టుకుంటే నక్కల పాలైనట్లు పాత ముఠాలు 2 ముక్కలై బలహీనపడితే ఆ బలహీనతని తన బలంగా మార్చుకొని సింహాసనం ఎక్కాడు ఈ కిలాడి. సొంతంగా ముఠాను ఏర్పాటు చేసుకున్న మెంచో అనతి కాలంలోనే మెక్సికోలోనే అత్యంత శక్తివంతమైన క్రూరమైన నేరగాడిగా ఎదిగాడు. ఎదురు తిరిగిన వారిని అంతం చేయటం, అడ్డు వచ్చిన వారిని అణచివేయటం ఇతని శైలి. గత 30 ఏళ్లుగా ఈ ముఠా అరాచకాలకు హద్దే లేదు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు ఇలా నేర సామ్రాజ్యంలో చెయ్యని పని లేదు. మెక్సికో సైన్యానికి ఇతను ఒక కొరకరాని కొయ్యగా మారాడు. ఎందరో అధికారులను, సామాన్యులను బలి తీసుకున్న ఈ ముఠా కేవలం మెక్సికోకే పరిమితం కాలేదు. ఈ భయంకరమైన డ్రగ్స్ ను టన్నుల కొద్దీ అమెరికాకు సరఫరా చేస్తూ వేల కోట్లు గడిస్తున్నాడు.
కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు, అమాయక శరణార్థులను సరిహద్దులు దాటించి అక్రమంగా అమెరికాలోకి చేర్చటం ఈ ముఠాకు వెన్నతో పెట్టిన విద్య. పాముకి పాలు పోసి పెంచితే అది కాటయ్యక మానదు. ఈ డ్రగ్స్ మహమ్మారి దేశాల సరిహద్దులను దాటి సమాజాన్ని ఎలా కాటేస్తుందో మెంచో ఆగడాలే సాక్ష్యం. మెంచో ఇతర నేరగాళ్లా కేవలం తుపాకులతో సరిపెట్టుకోలేదు. అతను ఆధునిక సాంకేతికతను యుద్ధ తంత్రంగా మార్చుకున్నాడు. అతన్ను పట్టుకోవడానికి వచ్చే పోలీసులపై దాడి చేయడానికి సిద్ధమయ్యే సైన్యంపై ఏకంగా డ్రోన్లతో దాడులు చేసేవాడు. ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపించి సైన్యాన్ని బెంబేలెత్తించేవాడు. ఈ ముఠా తెగింపు ఏ స్థాయిలో ఉందంటే 2015లో ఏకంగా సైనిక హెలికాప్టర్ పైనే దాడి చేసి దాన్ని నేలమట్టం చేశారు. ఒక ప్రైవేటు ముఠా సైనిక హెలికాప్టర్ను కూల్చటం అనేది మెక్సికో చరిత్రలోనే ఒక పెద్ద సంచలనం. పోలీసుల కళ్ళుగప్పి తిరగడంలో మెంచోది అందవేసిన చెయ్యి. భారీ భవంతుల్లో ఉంటే దొరికిపోతానని గ్రహించి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో అడవుల్లో తలదాచుకునేవాడు. కాని అజ్ఞాతంలో ఉన్న తన సామ్రాజ్యాన్ని నడపడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ ముఠ తన నెట్వర్క్ను విస్తరించడానికి ఆన్లైన్ను వేదికగా చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించి వారిని నేరాల బాట పట్టించేలా ఆన్లైన్ ద్వారా సభ్యులను చేర్చుకోవటం మెంచో తెలివితేటలకు నిదర్శనం. అడవిలో ఉన్నా అదృశ్యంగా వేటాడుతాడు. ఆన్లైన్ వల వేసి అమాయక ప్రాణాలను బలి తీసుకుంటాడు. ఈ వేటగాడికి నీతి లేదు, నియమం లేదు. పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది. అగ్రరాజ్యంపైకి డ్రగ్స్ పంపిన మెంచోపై అమెరికా నిఘా పెట్టింది. గత కొన్నేళ్లుగా మెంచో కోసం అమెరికా గాలిస్తోంది. అతడి ఆచూకీ చెబితే సుమారు 136 కోట్లు భారీ రివార్డును కూడా ప్రకటించింది. ఇటీవలే ట్రంప్ సర్కార్ ఇతన్ని ముఠాను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. గతంలో వేరే డ్రగ్స్ ముఠాలో పనిచేసిన ఎల్ మెంచో 2009లో అందులో నుంచి బయటకొచ్చి సొంతంగా ది జెలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ పేరుతో కొత్త డ్రగ్స్ ముఠాను తయారు చేసి మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాతో పాటు బెదిరింపులు, హత్యలు, అపహరణల వంటి నేరాలకు పాల్పడ్డాడు. ముఠా సభ్యుల విధ్వంసం నేపథ్యంలో అక్కడి భారతీయులు అప్రమత్తంగా ఉండాలని మోదీ సర్కార్ సోమవారం ఒక అడ్వైజరీ జారీ చేసింది. జెలిస్కో రాష్ట్రంలోని పుయర్టో వల్లాట్రా, ఛపాలా, గ్వాడలజారా సిటీలతో పాటు మిచోవాకన్, గుయేరియో, న్యూ లియాన్ రాష్ట్రాల్లో ఉండే భారతీయులు ఘర్షణలు జరిగే వైపు వెళ్లకండి. తదుపరి నోటీసు వచ్చేదాకా సురక్షిత ప్రాంతాలకే పరిమితం కండి. సైన్యం జాడలేని ప్రాంతాల్లో బయట తిరగకండి. మీ షెల్టర్లోనే ఉండిపోండి. స్థానిక అధికారుల సూచనలను పాటించండి అని మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం తన సామాజిక మాధ్యమాల ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పటికే చాలా యుద్ధాలను ఆపాలని పలుమార్లు ప్రకటించుకున్న ట్రంప్ సోమవారం సైతం ఎల్ మెంచో మరణాన్ని సైతం తన విజయంగా అభివర్ణించుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం మహిళా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఎల్ మెంచోను హతమార్చడానికి మెక్సికో ప్రభుత్వానికి కీలకమైన నిఘా సమాచారాన్ని అమెరికాయే అందజేసింది. గతంలోనే మెంచో ముఠాను ట్రంప్ ఉగ్ర సంస్థగా ప్రకటించి మంచి పని చేశారు. నార్కో టెర్రరిజానికి పాల్పడే వాళ్లకు తగిన శిక్ష వేస్తామని ట్రంప్ గతంలోనే పునరుద్ఘాటించారు అని ఆమె రాసుకొచ్చారు. ఈ క్రమంలో అమెరికా ఇచ్చిన కీలక నిఘా సమాచారంతో మెక్సికో సైన్యం జెలిస్కో రాష్ట్రంలోని తపల్పా పట్టణాన్ని చుట్టుముట్టింది. శత్రువు తప్పించుకోకుండా రోడ్లపై వాహనాలను తగలబెట్టి దిగ్బంధించారు. సైన్యం అడుగుపెట్టగానే మెంచో అనుచరులు రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డారు. గాలిలో తూటాలు పేలాయి, రక్తం ఏరై పారింది. ఈ హోరాహోరీ పోరులో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం విమానంలో తరలిస్తుండగానే ఆ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ద్వీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అన్నట్టు బాస్ మరణంతో డ్రగ్ ముఠాలు దేశాన్ని అగ్నిగుండంగా మార్చాయి. మెంచో మరణ వార్త తెలియగానే గ్యాంగ్ సభ్యులు రెచ్చిపోయారు. వీధుల్లోకి వచ్చి బ్యాంకులు, దుకాణాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ హింసలో 25 మంది నేషనల్ గార్డ్ సైనికులు వీరమరణం పొందారు.
గ్వడాలాజారాలోని ప్రాసిక్యూటర్ కార్యాలయంపై, జైలు గార్డులపై దాడులు జరిగాయి. మొత్తం మీద ఈ ఆపరేషన్లో 30 మందికి పైగా నేరగాళ్లు హతమయ్యారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ సైన్యం సహనాన్ని అభినందించారు. మెంచో మరణంపై అమెరికా, మెక్సికోల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇది తన విజయంగా అభివర్ణించుకున్నారు. మేము ఇచ్చిన సమాచారం వల్లే ఇది సాధ్యమైంది అని ట్రంప్ వర్గం అంటుంటే, అమెరికా ఇచ్చింది కేవలం కాస్తంత సమాచారం మాత్రమే. ప్రాణాలకు తెగించి పోరాడింది మా సైనికులే అని మెక్సికో ధీటుగా బదులిచ్చింది. పాము పడగ విప్పితే విషం, మనిషికి అధికారం తలకెక్కితే వినాశనం. ఎల్ మెంచో అరాచక సామ్రాజ్యం రక్తంతో తడిసింది. ఆ రక్తం సాక్షిగానే నేడు అతని అంతం జరిగింది. ఎల్ మెంచో ఎక్కడ ఉన్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అనే అంశాలపై గత కొద్ది నెలలుగా రహస్య నిఘా సాగింది. చివరకు తపల్పాలో పక్కాగా దొరికిపోయాడు. మెక్సికో సైన్యం ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అత్యంత సమర్థవంతంగా ఈ ఆపరేషన్ను పూర్తి చేసి మాఫియా ప్రపంచానికి గట్టి హెచ్చరిక పంపింది. తన సామ్రాజ్యం కూలిపోతుందని తెలిసేలోపే ఎల్ మెంచో శవం మిగిలింది. ఎంతటి అజేయుణ్ణి అనుకున్నా చట్టం ముందు అందరూ అల్పులే. ఎల్ మెంచో మరణం మెక్సికో డ్రగ్స్ కార్టెల్కు పెద్ద దెబ్బ. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, ఒక నేర వ్యవస్థపై సాధించిన విజయం. అయితే అతని మరణం తర్వాత మెక్సికోలో హింస పెరుగుతుందా లేదా శాంతి నెలకొంటుందా అన్నది వేచి చూడాలి. అక్రమంగా సంపాదించిన ఆస్తి, అరాచకంతో నిర్మించిన సామ్రాజ్యం ఎప్పటికీ నిలబడవు. అన్యాయంగా వచ్చే లాభం ఆవిరైపోవడానికి ఎంతో కాలం పట్టదు. ఎల్ మెంచో కథ ఈ సమాజానికి ఒక పెద్ద గుణపాఠం. ఒకప్పుడు సైనిక హెలికాప్టర్లనే కూల్చేసిన మెంచో నేడు అదే సైన్యం చేతిలో హతమయ్యాడు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు తలవంచక తప్పదని ఈ ఘటన నిరూపించింది. అయితే మెంచో అంతంతో మెక్సికోలో డ్రగ్స్ మాఫియా అంతమవుతుందా లేక కొత్త నాయకుడు పుట్టుకొస్తాడా అనేది వేచి చూడాలి.